ఈ రోజు అయితే చూడండి ఫ్రెండ్స్, నేనైతే మేక తలకాయ ఏమంటారు, కాలు తలకాయ అంటారు, ఇంకేందో పాయలో ఏదో అంటారు. ఈ రోజు అయితే నేను మేక తలకాయ తినబోతున్నా. చూడండి, మమ్మీ అయితే మంచిగా అయితే కాల్చింది. కాల్చైతే చికెన్ షాప్ లో అయితే కొట్టించింది. ఇవి అయితే పిల్లలకు పెడితే మటుకు చాలా మంచిది. చూడండి ఎంత పెద్ద పీసులు కట్ చేసింది. మర్చిపోయినా, దాంట్లోకి అయితే టమాటా ఉల్లిపాయలు చూడండి ఈ సైజ్ అయితే కట్ చేసుకుని ఇవైతే కడాయి వేసుకుని అయితే వేస్తా. ఆయిల్ అయితే వేసుకోవట్లేదు. దీని పచ్చివాసన పోయినాకైతే ఆయిల్ వేసుకొని మగ్గినాక ఖాళీ డబ్బులు పడేద్దామనేసి ఆయిల్ అయిపోయింది, రైస్ అయిపోయింది. ఈరోజు అయితే తీసుకొస్తా ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ అయితే మా టిఫిన్, మా లంచ్ చపాతి. ఎందుకు రైస్ లేవా అనుకుంటాం, ఉంది. నువ్వులు అయితే కొన్ని వేసుకున్నాం, టేస్ట్ అయితే బాగుంటుంది. గ్రేవీ అయితే మంచిగా వస్తుంది. నేను పెట్టుకున్న మైక్కి అయితే సరిగా ఛార్జింగ్ అయితే లేదు. వాయిస్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే బాగా ఇట్లా బొంగురు బొంగురు వచ్చింది. వాయిస్ అయితే క్లారిటీ లేదు. నేను ఏం వేస్తున్నా కూడా చెప్పనీకే, అందుకోసం అయితే డబ్బింగ్ వాయిస్ అయితే ఇస్తున్నా. ఇక్కడైతే ఉల్లిగడ్డలు వేసిన కదా, దాంట్లో అయితే పచ్చిమిర్చి, చింతపండు, టమాటా, నువ్వులు, జీలకర్ర అన్నీ అయితే వేయించుకొని కొంచెం నూనె అయితే పోసుకొని మంచిగా దగ్గరకు అయితే వేసిన. కొంచెం దాని పచ్చితనం అంతా పోయేదాకా అయితే వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బగోన్ అయితే పెట్టుకున్నా. అంత పెద్దది అనుకోమాకండి, ఫోన్ దగ్గర ఉంటాను అట్లా పడుతుంది. వేడిగా అయితే అయింది. ఆయిల్ అయితే పోసుకుంటున్నా. అవతల అయితే చూడండి టమాటాలు, చింతపండు అయితే ఉల్లిగడ్డ దాంట్లో వేసేసిన. మనం చింతపులుసు వేసకుండా ఉల్లిపాయ, టమాటా, నువ్వులు, తెల్ల నువ్వులు, జీలకర్ర, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు వేసుకొని మంచిగా వేపుకొని మిక్సీ పట్టుకున్నామంటే గ్రేవీ ఎంత బాగుంటుంది అంటే తలకాయ మసానికి అంత బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టి 3 days అయినా తినొచ్చు. నార్మల్గా అయితే 2 days అయితే తినొచ్చు. నైట్ చేస్తే మళ్ళీ రేపు వండి అంత తినొచ్చు. ఇక్కడైతే ఆయిల్ అయితే పోసుకున్న, వేడైతే అయిపోయింది గిన్నె. దీంట్లో అయితే గింతంత అయితే జీలకర్ర వేస్తా. జీలకర్ర వేసినాక కొంచెం జీలకర్ర చిటపట అన్నాకైతే ఏంది ప్యాకెట్లో పెట్టుకుంది అనుకుంటారా, నేనైతే మొన్న చికెన్ పచ్చడి కోసం అయితే ప్యాకెట్ అయితే తెచ్చిన. ఇంకా జీలకర్ర ఉంది, డబ్బాలు అయితే నిండిపోయింది. మళ్ళీ తాలింపు గింజలలో కలిపితే మళ్ళీ ఎక్కువైపోతుంది జీలకర్ర. ఆయిల్ అయితే వేడెక్కింది కదా మంచిగా. ఇప్పుడైతే వేసేసిన తలకాయ మాసం అంతా వేసేసిన. మా మమ్మీ అయితే ఈరోజు డ్యూటీ వేచి పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా ఈ తలకాయ కాల్చుడి మీదనే ఉందంట. ఇక్కడైతే కాల్చి కొట్టనన్నారంట. మమ్మీ అయితే ఇంటికాడైతే మంచి కాల్చి దాన్ని మొత్తం గీకి మంచి కడుక్కొని మటన్ షాప్ దగ్గర అయితే మొత్తం తలకాయ మాసం అయితే చిన్న చిన్న సైజ్ అయితే కొట్టించింది. చిన్నగా ఏం కొట్టలేదు, ఆయన పెద్ద పెద్ద కొంచెం మీడియం సైజ్ అయితే పెట్టిండి. ఇక్కడైతే ఉప్పు వేస్తున్నా చూడండి. నేను మైకి పెట్టుకొని వేస్ట్ అయిపోయింది అనుకోండి. ఉప్పు, పసుపు, అల్లం పేస్టు అన్నీ వేస్తున్నా. నేనైతే ఇక్కడ మైకి పసుపు అన్నీ వేసినాం కదా, ఉప్పు అయితే ఇప్పుడే చూసి అయితే వేసుకోవాలి మంచిగా. ఎందుకంటే తలకాయ మాసానికి అయితే ఇప్పుడే కదా పట్టేది, ముక్కలకే కదా ఉప్పు కారం పడితే టేస్ట్ అయితే ఉంటుంది. మంచిగా అయితే కలుపుకోవాలా, ఎందుకంటే అది మామూలు చిన్న పీసులు కాదు, మెత్తడి మాసం కాదు, అంత బొక్కలు బొక్కలు ఉంటుంది కాబట్టి మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక్కడైతే అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నా. అల్లానే వెల్లిపాయల మటుకి మస్తు ఫిరమైన మస్తు రేట్ ఉన్నాయి. ఇక్కడైతే చూడండి వేయించుకున్న, మీకు అవతల వేయించిన కాబట్టి అవి అంత క్లారిటీగా అయితే అనిపించలేదు. అవన్నీ అయితే వేయించిన. అదే గిన్నెలు ఉంటే చల్లగా అయితే కావనేసి మిక్సీ గిన్నెలు వేసుకున్నా. ఇక్కడ చూడండి కారం అయితే వేస్తున్నా. కారం అయితే కొంచెం మంచిగా ఉండాలి, ఎందుకంటే తలకాయ కూరలోకి అయితే కారం అయితే మంచిగా అయితే ఉండాలి, మంట ఉండాలన్నమాట. మంచిగా మంట మంటగా ఉంటుంటే తింటుంటే టేస్ట్. పులుసు మనకు చిక్కగా కావాలి, తలకాయ పులుసు చిక్కగా కావాలంటే ఇట్లయితే చేయండి. కొంతమంది ఏం చేస్తారు, ఇట్లా అల్లం పేస్ట్ అన్నీ వేసుకొని అయితే ఇంకా డైరెక్ట్గా అయితే వాటర్ అయితే పోసేస్తారు. అట్లయితే పోయొద్దు. చూడండి ఇట్లయితే మంచిగా దగ్గరికి అయితే వేసి ఇదైతే పేస్ట్ అయితే వేసుకొని ఆ పేస్ట్ని అయితే వేసుకోవాలా. అప్పుడు వాటర్ వేసుకోవాలి, మంచి చిక్కదనం అనేది వస్తుంది. అందులో ఏంటంటే మనకి ఇలా తెల్ల నువ్వులు కూడా వేసిన
ఇంకోటి గసగసాలు కూడా వేయచ్చు. గసగసాలు అయితే కూడా ఇంకా చిక్కగా వస్తుంది. మన చేపల కూరకి ఎట్లా వేస్తాం గసగసాలు, అట్లనే ఏదైనా మసాలానే మంచిగా అయితే ఉంటుంది. చూడండి ఇట్లయితే మగ్గాల, దాని వాటర్ కూడా వస్తున్నాయి. ఇక్కడైతే చల్లగా అయితే అయిపోయింది. మిక్సీ అయితే పట్టుకున్నా. చూడండి ఫస్ట్ అయితే అది చిక్కగా వేసుకున్నది అయితే కలుపుకుంటున్నా. మిక్సీలో అయితే వాటర్ పెట్టి అయితే నేను పట్టుకోలేదు, అట్లనే పట్టిన. తర్వాతకి అయితే మిక్సీ దాంట్లో వాటర్ పోసుకుని అయితే పోసుకుంటా. నేనైతే 4 గ్లాసుల వాటర్ అయితే పోసిన. 4 గ్లాసుల వాటర్ పోస్తే 3 గ్లాసులు అంత అయిద్ది అనుకోండి. ముక్క కూడా ఉడకాలి కదా. ముక్క అయితే తలకాయ మాసం అయితే గట్టిగా అయితే ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది అబ్బా. మేము ఆ పిల్లలు అయితే మస్తు అయితే తిన్నారు. అందులో ఒకటి నేను చేయటం ఇది ఫస్ట్ టైం తలకాయ మాసం కూర. నేను ఎట్లా చేయాలా అని నాకు నేను ఆలోచించుకొని చేసిన. మన చేపల కూర ఎట్లా వస్తుంది గ్రేవీ, మన ఈ పులుసు అయితే ఎట్లా వస్తుంది గ్రేవీ అనేసి నేను ఆలోచించి నా అంతటి నేను చేసుకున్నా. నాకు ఎవ్వరు నేర్పిలే, నేను ఎక్కడా చూడలే. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు, పోయేదేముంది. గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. ఏదైనా మనం ట్రై చేసి చూస్తే కదా అయ్యేది కాంది తెలిసిద్ది. ఇక్కడైతే ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నా. అయితేనేమో మంచిగా అవుతుంది, లేకపోతే ఖరాబ్ అవుతుంది అంతే. ఒకసారి ఖరాబ్ అవుతుంది కదా, ఇంకోసారి దాన్ని ఎట్లా చేయాలని మన మైండ్ సెట్కి అయితే అర్థమైపోతుంది. ఇట్లా చేస్తే ఇట్లా ఖరాబ్ అయింది, ఇంకోసారి మంచిగా చేయాలనేసి. ఏదైనా అయితే మనం పుట్టంగానే అయితే నేర్చుకోము. ఏదైనా స్కూల్కి పోగానే స్కూల్ ఫస్ట్ అయిపోము. ఏదైనా చేస్తుంటేనే వస్తుంటుంది. దేని విలువ అయినా యూట్యూబ్లో చూస్ చేసినా ఒక్కోసారి మిస్టేక్లు వస్తాయి. కరెక్ట్గా దాన్ని చూసి చెయ్యండి, అర్థమైపోతుంది. ఏ వీడియో అయినా నా వీడియో కాదు, ఎవరి వీడియో అయినా ఫుల్ వీడియో చూడండి, మీకు కూడా క్లారిటీ వస్తుంది. సగం చూసి తాలింపు వేసిర్రు, ఇంకా తాలింపు గానే ఉంటుంది, ఇంకా కూర గానే ఉంటుంది. అయితే చూస్తే అమ్మ ఈ టైంలో ఇది వేసిర్రు, ఆ టైంలో అది వేసిర్రు అనేసి అర్థమైపోతుంది. లేకపోతే అది అక్కడనే కూర్చుంటుంది. ఉదయం వాళ్ళైతే తలకాయ మాసం తింటాం ఫస్ట్ టైము. వాళ్ళైతే మొన్న తలకాయని చూసి అయితే అమ్ము ఆ తలకాయని చేసిర్రా అంటారు. వాళ్ళైతే ఫస్ట్ టైం తలకాయ మాసం అయితే చూసిర్రు. ఫస్ట్ అయితే ఉప్పు వేసిన కదా, దాంట్లో ఉప్పు వేసిన, ముక్కలలో ఉప్పు వేసిన, కానీ ఉప్పు అయితే సరిపోలేదు. ఎందుకంటే నేను వాటర్ అయితే ఎక్కువ పోసిన కదా. మళ్ళీ ఉప్పు అయితే చూసి అయితే వేసుకున్నా. చూడండి ఎట్లయిందో. అన్నం కూడా అయితే అవుతుంది. ఇక్కడైతే అయ్యే కళ్ళని అదైతే అన్నం అవుతుంది అక్కడ. చూడండి ఎట్లా మసులుతుందో అట్లా మసులుతుంది. నేనైతే టీవీ చూసుకుంటూ అయితే ఈరోజు అన్నం కూర అవుతుండేనా అట్లా మసలాలన్నమాట. మనకి ఏ కూరలైనా మంచిగా ఆయిల్ తేలితే మంచిగా ఇట్లా ఉడికినట్టు వస్తేనే మనకి అది ఉడికినట్టు, ముక్క ఉడికినట్టు. లేకపోతే ఉడకనట్టు, అదొక్కటి తెలుసుకోండి. ఇట్లా మన అన్నం పొంగు వచ్చినట్టు మంచి పొంగు వచ్చి ఆ పొంగు పోయి ఆయిల్ తేలితే ఇంకా అయిపోయినట్టు, ఆ కూర అయినది అన్నట్లు ఉంటుంది. చూడండి ఇది ఇంకా ఉడకాలి, ఇంకా చిక్కగా అయితే కావాలా. నేనైతే మినిమం గంట అయితే పెట్టిన. తర్వాతకి అయితే సిమ్ములో అయితే పెట్టేసిన. సిమ్ములో అయితే ఏదైనా సరే సిమ్ములో అయితే మంచిగా అయితే ఉడుకుతుంది. ఇక్కడైతే చూడండి ఇంకా కొంచెం షార్ అవుతున్నది, అదైతే మంచిగా ఉడకాల. కారం అయితే పైన అయితే చూడండి అమ్మో ఎంత కారం అన్నట్టు అనిపిస్తుంది. ఉడికిన కాడ చూడండి కారం అనిపించట్లేదు. అదంతా కలిపితే అర్థం. ఇంకోటి ఏంటంటే కూర అయితే కమ్మటాసన అయితే వస్తుంది. ఉదయగాడోళ్ళు అయితే టేస్ట్ చేస్తా ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తాం. ఉదయతో పాటు యష్తో పాటు యామిని వాళ్ళిద్దరు బెదిరిస్తే పోయారు. వీడైతే బెదిరించినా పోవట్లేదు. పొగలు చూడండి ఎట్లా వెళ్తుందో. నేను ఇది వీడియో తీసుకుంటూ చూపిస్తుంది, అక్కడ చూడ అక్క ఇప్పుడు ఎందుకు అక్క ఇవన్నీ? ఇలాంటి కొడుకులని ఏమన్నా తెలుసా? శాతాగాని కొడుకులు. ఇలాంటి కొడుకులని ఏమన్నా తెలుసా? లైఫ్ లో అమ్మా చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే శుక్రవారం. మా ఆయన అయితే పూజ అయితే చేసిండు. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఆయన